అంటే బ్రేక్కి ముందు ఇప్పుడంటే 2.0 మీరు అదే అందాం అనుకునే వాళ్ళ 2.0 అని. సో ఇప్పుడంటే మీరు 2.0 బిఫోర్ బాలకృష్ణ గారితో మీరు యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి చిరంజీవి గారితో అండ్ నాగార్జున గారు ఇలా మీరు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయ్యో, అలాంటి అవకాశం వస్తే చేస్తారు. అవును, మనం అవన్నీ చేయలేదు కదా అప్పుడు. బాలకృష్ణ గారితో ఒక అవకాశం వచ్చింది కానీ ఇంకా ఉండుంటే మేబీ ఇంకొంచెం వచ్చే. బట్ ఏంటంటే వాళ్ళతో చేసిన అది అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ 2.0 చెప్పాం కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లో మళ్ళీ వాళ్ళందరితో నాకు ఇప్పుడు ఒక అంటే నేను ఇది అది అని నేను చెప్పడం లేదు. బట్ ఏదో ఒకటి సిగ్నిఫికెంట్గా వాళ్ళతో నేను చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో మేబీ అందుకనే కూడా మళ్ళీ మీరు రావడం జరిగిందేమో. సో చూడాలి మనకి ఎలా మనకి ఎక్స్టర్నల్ పవర్ ఎలా హెల్ప్ చేస్తుందని. అవునవును, నిజంగా అఫర్మేషన్ లీడ్ చేస్తుంది మన ఫ్యూచర్ కూడా. కరెక్ట్. అండ్ లయ గారు, ఇప్పుడు మీరు కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసారా? అంటే అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా అని చెప్పి తెలిసింది. అంటే ఇప్పుడు ఈ మూవీ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటున్నారని కూడా విన్నాము. ఇక్కడే ఉండిపోతారా? అంటే ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు? అటు ఫ్యామిలీ ఇటు ఫిలిమ్స్ బ్యాలెన్స్ చేయాలి కదండి. మరి మా పిల్లలు హస్బెండ్ అక్కడ ఉన్నారు. సో బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇప్పుడు అంటే నాకు ఈ క్వశ్చన్లో ఏంటంటే మొన్నటి వరకు ఏం చెప్పానంటే వెళ్ళి వస్తూ ఉంటాను వెన్ ఐ గ్యాప్ అన్నట్టుగా చెప్తున్నాను కానీ బట్ నాకు ఈ క్వశ్చన్లో ఏం అర్థం అవుతుందంటే సో నేను వెన్ సంబడి ఇస్ అప్రోచింగ్ మీ ఒక క్యారెక్టర్ చేయమనో లేకపోతే ఇది వాళ్ళు నన్ను హైదరాబాద్ ఆర్టిస్ట్గా ట్రీట్ చేస్తే చాలు. నేను ఎక్కడున్నా సరే నాకు నన్ను హైదరాబాద్ ఆర్టిస్ట్గా ట్రీట్ చేస్తే చాలు. వాళ్ళు అక్కడి నుంచి టికెట్లు వేయక్కర్లేదు, ఇక్కడ నుంచి 5-star హోటల్లో పెట్టక్కర్లేదు. ఐ హ్యావ్ అ హోమ్ హియర్, ఎవ్రీథింగ్. సో హైదరాబాద్ లోకల్ ఆర్టిస్ట్గా ట్రీట్ చేస్తే చాలు. ఓన్ కదా మన తెలుగువారు, మన తెలుగింటి అలా అనుకుంటే చాలు. అలా అనుకుని హైదరాబాద్లో ఉంటున్న లయ అనుకుంటే చాలు. బట్ గ్యాప్ వచ్చినప్పుడు మరి యుఎస్ నుంచి వచ్చారు, ఇప్పుడు అమ్మో ఇవిడికి ఫ్లైట్ టికెట్స్ ఇవ్వాలి, ఇవిడికి బిజినెస్ క్లాస్ ఇవ్వాలి, ఇవన్నీ అని కాకుండా సో జస్ట్ ట్రీట్ మీ లైక్ అ లోకల్ ఆర్టిస్ట్ ఓన్లీ. కాకపోతే నేను వెళ్ళి వస్తూ ఉంటాను వెన్ ఎవర్ ఐ హ్యావ్ బ్రేక్.